ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 21 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఎకరం మినిమం ఎలా చూసుకున్నా 50 రూపాయలు 50 కోట్లు వేసుకునే 1000 కోట్ల రూపాయలు ఉంటుంది సంస్థ. ఈ మధ్య చూసాం కదా మనం, టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు. టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలను తీసేస్తున్నారు ఈ మధ్య చూసాం కదా మనం. వాస్తవం కాదని ఆ సంస్థ ఖండించిందా? ఆ సంస్థ మీద నుంచి ఏదైనా వచ్చిందా? మరి ఏ రకంగా అంటే మీరు ఇచ్చిన భూమి వల్ల ఆ సంస్థల క్రెడిబిలిటీని మళ్ళీ పెంచుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుంది? ఏం మాట్లాడుతున్నారు? మీకే తెలివితేటలు ఉన్నాయి, మీకే జ్ఞానం ఉంది, మరి ఎవరికి లేదు, ఎవరికి ఆలోచన లేదు అనుకుంటే ఎలా? ఇంతకుముందు వచ్చి అసలు డేటా సెంటర్ లేదు ఇక్కడ. మొట్టమొదటి డేటా సెంటర్ లేదు ఇంతకుముందు. మనం పెట్టాలి అదాని గ్రూప్కి వచ్చి డేటా సెంటర్ని ఇచ్చి వాళ్ళకి చేయలేదా? అసలు వైజాగ్లోనూ ఐటీ ప్రోత్సహించిందే మేము స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాదా? ఏం మాట్లాడతారు? ఏదో అంతా ఇది తీసుకొచ్చి అది ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమి చేయనట్టు, ఇంతకుముందు ఏమీ మొట్టమొదటి చేయనట్టు, వీళ్ళేదో చేస్తున్నట్లు. సంవత్సర కాలం అయింది. నువ్వు ఇచ్చిన హామీలకి దిక్కులేదు. సూపర్ 6కే P4 అని పెట్టి ఉద్యోగస్తులు వచ్చి టీచర్లు వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు, సెక్రటరీ ఎంప్లాయీస్ని అడాప్ట్ చేసుకోమంటారు, ఉద్యోగస్తులు అడాప్ట్ చేసుకోమంటారు. అసలు విధి విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మ్యాక్సిమం ఏమి ఇవ్వాలి, ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితిని బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మ్యాక్సిమం ఎంత చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండాలి, ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి ఏ రకంగా చదువులు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా? కాన్సెప్ట్ లేదు. ఊరికే సులభ గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి, ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్పేసి దాని నుంచి వచ్చి అంటే ఏంటిది? రోజుకో స్టేట్మెంటు. సరే, నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎందుకున్నారు? ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు, సరే మాట్లాడిన వద్దన్నా మేము. కానీ ఈ రకమైన మొప్పు పెట్టి మీరు చేతకాంతరానికి వచ్చి ఆ బురద తీసుకు మరి ప్రతిపక్షాల మీద మరి మా మీద గంటకి తల్లి చేతకానికి వచ్చి మధ్యలో బాగా వాయించినట్టు మా మీద మాట్లాడి ఏంటిది? తల్లికి వందనం ఇచ్చారు. ఎప్పుడైనా గత 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు మీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చినప్పుడు 2 విడతలుగా ఎప్పుడు ఇచ్చామా? ఏ విద్యార్థికైనా ఏ తల్లికైనా ఇచ్చామా చెప్పండి? సంవత్సరం ఇచ్చే 14,000 రూపాయలు కానీ, లేదు 2వ సంవత్సరం ఇచ్చిన 13,000 రూపాయలు కానీ 2 విడతలు ఇచ్చాను చూపండి. ఇప్పుడు ఎందుకు ఇస్తాను మీరు 2 విడతలు? 8,000, 7,000, 9,000 ఇచ్చి మిగతా వచ్చి కేంద్రం ఇచ్చిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పి ఎందుకు మెసేజ్ ఇస్తున్నారు?
ఎందుకు పంపిస్తున్నారు? ఏంటి అసలు మీకు ఒక ఆలోచన ఉందా? ఒక విధానం ఉందా? ఒక కార్యక్రమం ఉందా? ఏమనంటే మేము చెప్తున్నాం, మీరు వినవలసిందే. వినకపోతే మీ నాలుగు మందాలు. ఈ మాటలు అందుకే మేము ఒక కార్యక్రమం తీసుకొని చెప్పాం. ఎవరు నాలుగు మందమో ఎవరి మేడలోంచో చేయిస్తాం కానీ అది చేయబట్టే ఇవాళ ఈ కార్యక్రమం వస్తాయి. రేపు ఇంకా ఆగస్టు 15 నుంచి బస్సు వస్తుంది. మా మంత్రి గారు శాసనమండలిలో చెప్పారు, మేము వచ్చి చెప్పలేదే, మేము మా జిల్లాని పరిమితం అన్నాం కానీ తప్ప దేశమంతా అన్నారు. తర్వాత మొన్న ఇప్పుడు చూసాం, కాదు ఎర్రస్వేల్ జిల్లా అన్నారు. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ చూస్తాం, కాదు రాష్ట్రం అంతా అన్నారు. రాష్ట్రం అంతా ఇస్తారు, జిల్లా అంతా ఇస్తారు, ప్రజలంతా తిరుగుతుంది. ఇది కూడా మా ఒత్తిడి మీదే. ప్రతిపక్షంగా మేము బాధ్యతంగా ప్రజల గొంతుకే మేము మాట్లాడబట్టే ఈ మాత్రమే. లేకపోతే మీ ఆలోచన